సూర్య వాళ్ళ ఇంటికైతే యామిని వాళ్ళ అమ్మ వస్తుంది. రాగానే అందరూ పలకరిస్తూ ఉంటారు. బాగున్నారా వదిన గారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. గాయత్రి బాగున్నాం అని చెప్పి అంటుంది. ఇక జ్యోతి కూడా వచ్చి బాగున్నారా అని చెప్పి అంటుంది. అంతా బాగానే ఉన్నాం అని చెప్పి అంటుంది. ఇక జ్యోతితో యామిని వాళ్ళ అమ్మ ఇలా అంటూ ఉంటుంది. చూసావమ్మ మీ మాయ గారు ఎంత మాట అన్నారో, అతని ఆరోగ్యం మీరే చూసుకోవాలంట, మీరే దగ్గరుండి మీ మామయ్య గారి ఆరోగ్యం కాపాడుకోండి అని చెప్పి అంటుంది. దాంతో జ్యోతి అయితే కాపాడుకుంటాం పెద్దమ్మ పిన్ని అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక హైమాతో యామిని వాళ్ళ అమ్మ ఇలా అంటూ ఉంటుంది. ఇంతకీ నేను ఎందుకు వచ్చానంటే అల్లుడిని కూతుర్ని తీసుకువెళ్ళి ఒడిబియ్యం పోయడానికి పిలవడానికి వచ్చాను అని చెప్పి అంటుంది. ఇంతలో జీవన అయితే మా అమ్మ ఎప్పుడు అలా పోయలేదే అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో అక్కడి నుండి జ్యోతి వెళ్ళిపోతూ ఉంటే యామిని ఎలా అంటుంది, మీ అమ్మ పోసుకోవడానికి మీ అమ్మకి వెనక ముందు ఎవరున్నారా ఏంటి, పుట్టింటి వాళ్ళే లేరు అని చెప్పి యామిని అయితే దెప్పి పొడుస్తూ ఉంటుంది. అది విని జ్యోతి సూర్య వాళ్ళిద్దరూ బాధపడుతూ ఉంటారు.